హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా 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 నా పరిశుద్ధాత్ముడా 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 నా పరిశుద్ధాత్ముడా ఉండిపోవయ్యా నిండిపోవయ్యా పొంగిపోవయ్యా నాలో మండిపోవయ్యా ఉండిపోవయ్యా నిండిపోవయ్యా పొంగిపోవయ్యా నాలో మండిపోవయ్యా పరిశుద్ధాత్ముడా 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 నర నరాన కన కనాన క్షణ క్షణాన దిన దినాన నర నరాన కన కనాన క్షణ క్షణాన దిన దినాన ఉండిపోవయ్యా నిండిపోవయ్యా పొంగిపోవయ్యా నాలో మండిపోవయ్యా ఉండిపోవయ్యా నిండిపోవయ్యా పొంగిపోవయ్యా నాలో మండిపోవయ్యా పరిశుద్ధాత్ముడా 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 నా పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా స్తోత్రం. మళ్ళొకసారి ఈ పాటను గమనించుకుంటూ అర్థాన్ని తెలుసుకొని పరిశుద్ధాత్ముని గణపరచడానికి ఈ పాటను మళ్ళొకసారి మనం వాడుకుందాం. పరిశుద్ధాత్ముడా 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 నా పరిశుద్ధాత్ముడా 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 నా పరిశుద్ధాత్ముడా 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 నా పరిశుద్ధాత్ముడా ఉండిపోవయ్యా నిండిపోవయ్యా పొంగిపోవయ్యా నాలో మండిపోవయ్యా ఉండిపోవయ్యా నిండిపోవయ్యా పొంగిపోవయ్యా నాలో మండిపోవయ్యా నర నరాన కన కనాన క్షణ క్షణాన దిన దినాన నర నరాన కన కనాన క్షణ క్షణాన దిన దినాన ఉండిపోవయ్యా నిండిపోవయ్యా పొంగిపోవయ్యా నాలో మండిపోవయ్యా ఉండిపోవయ్యా నిండిపోవయ్యా పొంగిపోవయ్యా నాలో మండిపోవయ్యా పరిశుద్ధాత్ముడా 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 నా
పరిశుద్ధాత్ముడా తండ్రి అయిన దేవా కుమారుడవైన దేవా పరిశుద్ధాత్మ దేవా తండ్రి కుమారా శుద్ధాత్మ దేవుడా త్రిత్వమయ్యున్నా వాక్య దైవమా తండ్రి కుమారా శుద్ధాత్మ దేవుడా వాక్యమయ్యున్నా త్రిత్వ దైవమా తండ్రి కుమారా శుద్ధాత్మ దేవుడా వాక్యమయ్యున్నా త్రిత్వ దైవమా ఆత్మలో ప్రాణంలో శరీరంలో నా ఆత్మలో ప్రాణంలో శరీరంలో వసించు వాక్యమా సత్య సంపూర్ణుడా వసించు వాక్యమా సత్య సంపూర్ణుడా లా 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 Hallelujah, 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 hallelujah. Hosanna, 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 Hosanna. ఆత్మలో ప్రాణంలో శరీరంలో నా ఆత్మలో ప్రాణంలో శరీరంలో వసించు వాక్యమా సత్య సంపూర్ణుడా వసించు వాక్యమా సత్య సంపూర్ణుడా లా 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 ఆత్మలో ప్రాణంలో శరీరంలో నా ఆత్మలో ప్రాణంలో శరీరంలో వసించు వాక్యమా కృపా సత్య సంపూర్ణుడా వసించు వాక్యమా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క పెంతెకోస్తు ఆదివారమున హల్లెలూయా అనగా ఈ భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఆవిర్భవించాడు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం, అదే సమయంలో సంఘం ఆవిర్భవించింది. సంఘం అనగా నువ్వు నేను మనము రక్షించబడడానికి సమకూర్చబడడానికి కారణం పరలోకములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినందు చేతనే. ఆ పరిశుద్ధాత్మ దేవుడే అందరికీ శక్తిని బలమును వరమును అనుగ్రహించి అగ్ని నాలుకలుగా వారి మీద విభాగించబడి అగ్ని జ్వాలలుగా వారిని తయారు చేసి వారిని అనగా యేసు ప్రభు శిష్యులు యేసును అనుసరించినటువంటి ఆయన యొక్క బృందం అంతటి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద పొదిగి వారి మీద వ్రాలి
వారికి బలమును, శక్తిని అనుగ్రహించి, ఇదిగో ఇప్పటి వరకు మనము దేవునితో సంబంధం కలిగి ఉండునట్లుగా తన మహాత్యమును, తన ప్రభావమును, తన శక్తిని కనపరచుచూ వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. రాబోయే తరాలకు కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుని శక్తి, బలము, ప్రభావం వలననే సువార్త అందుతుంది. దేవుని ఎరుగుతారు. అట్టి గొప్ప బలముతో, ప్రభావముతో పరిశుద్ధాత్మ దేవుడు తన వైభవం అంతటితో దిగి వచ్చినటువంటి గొప్ప పండుగ రోజు ఇది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంట్లో ఎవరైనా పుడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళ బర్త్డేని ఘనంగా చేసుకుంటాం. నా కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడు, నా కడుపులో పుట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకానికి దిగి వచ్చింది కూడా నీకోసమే, నా కోసమే. హల్లెలూయా. బలపరచటానికి, శక్తిని ఇవ్వటానికి, దేవుని రాజ్య వారసులుగా మనల్ని మార్చటానికి, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని మాటలు. నీకు తండ్రి అయిన దేవునితో సంబంధం ఉన్నది, మనకి ఆయన కుమారుని యేసు ప్రభుతో కూడా సంబంధం ఉన్నది. ఇది కలగజేసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడే అన్ని మనకు విశదపరిచాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఇప్పుడు గుండెల్లోనికి ఆహ్వానించగలిగాం. మన మీదికి బలముగా దిగిరమ్మని అభిషేకాన్ని కోరుకునే రోజు ఈరోజు. ప్రైజ్ ద లార్డ్. ఈ సంగతిని మనకు పరిశుద్ధ గ్రంథములో నుంచి వాక్యాన్ని మనం చూసుకుందాం. లూకాసు సువార్త 13వ అధ్యాయము 5వ వచనము నుంచి 13 వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 11వ అధ్యాయము 5వ వచనము నుండి 13 వచనముల వరకు ఉన్న దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్య ఎరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని ప్రియుల, దేవుని ప్రేమిస్తున్నటువంటి వాళ్ళ, దేవుని ఎరుగని మనకు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డ వ్యక్తులు మనకు సువార్త అందించారు. అనగా పరిశుద్ధాత్ముడే మనకు సువార్తను అందించగా మనం ఆయన బిడ్డలంగా మార్చబడ్డాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని తండ్రి అని పిలువగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డవారు, ఆత్మ కలిగిన వారమై మనం దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాం. ఆయన బిడ్డలుగా మార్చబడ్డాం. అయితే ఆయన బిడ్డలుగా మార్చబడ్డ మనం పరిశుద్ధాత్మ ద్వారానే బలమును అందుకున్న మనం
యేసు ప్రభుల వారు చెప్తున్న ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు పరిశుద్ధాత్మను గురించి మనం వింటున్నాం, చదువుతున్నాం. కానీ పరిశుద్ధాత్మ అను వరమును, పరిశుద్ధాత్మ అను శక్తిని, పరిశుద్ధాత్ముడు అనేటువంటి వ్యక్తిని, ఆ యొక్క సంపూర్ణ శక్తిని మనం అనుభవించటానికి నిజానికి మనం ఆశపడడం లేదు, నిజానికి మనం ప్రార్థించడం లేదు, నిజానికి మనం వెతకడమును లేదు. యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చాలా ప్రార్థించే వ్యక్తిగా మనకు తెలుసు. ఆ ప్రార్థిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు, ప్రార్థనా పరుడైనటువంటి యేసు ప్రభుల వారు మాట్లాడిన మాటల్లో మనం మొదటి వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. ఆ తర్వాత 4వ వచనం వరకు కూడా యేసు ప్రభుల వారు శిష్యులకు ప్రార్థన నేర్పించినట్టు కనబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రార్థించాడు, శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. 5వ వచనం నుంచి దేని కొరకు ప్రార్థించాలో స్పెసిఫిక్గా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ప్రార్థించారు, ప్రార్థన చాలించిన తర్వాత ప్రార్థన నేర్పించాడు. 5వ వచనం నుంచి 13వ వచనం వరకు మరీ ప్రత్యేకంగా ఏ స్పెషల్ మీరు పరిశుద్ధాత్మ గురించి ఖచ్చితంగా ప్రార్థించవలెను, పరిశుద్ధాత్మ గురించి ప్రార్థించకపోతే మీరు పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించలేరు అని సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రార్థిస్తున్న మనం, ప్రార్థన నేర్చుకున్న మనం పరిశుద్ధాత్మను పొందుట ఖచ్చితంగా అవసరమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూద్దామా ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్పిన సందర్భం. 13వ వచనం చూస్తే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ప్రైజ్ ద లార్డ్. పరలోకమందున్నటువంటి తండ్రి ఎవరికి పరిశుద్ధాత్మను ఇస్తాడు అనగా, తనను అడుగు వారికి మాత్రమే ఇస్తాడు. అడగకపోతే ఇవ్వడు. అడగాలి. నాకు పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి, నాకు పరిశుద్ధాత్ముడు కావాలి అని అడగాలి. ఎందుకు అడగాలి అంటే, ప్రభుల వారు మనం పాపములో శాపములో మనం ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుని పంపించి, పరిశుద్ధాత్మ ద్వారా మనకు సువార్త ప్రకటించి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క రుచిని మనకు చూపించాడు. జస్ట్ ఏ శాంపిల్ టెస్ట్, రుచిని చూపించాడు. అందుకే మనము మన పాపముల గురించి మనం ఒప్పుకున్నాం, ఏడిచాం దేవుని దగ్గర. అయ్యా నేను పాపినన్నా, నన్ను క్షమించు దేవా అని దేవుణ్ణి అడిగా. పరిశుద్ధాత్మ ద్వారానే పశ్చాత్తాప్తులమై దేవుని బిడ్డలుగా మారిపోయినాం. ఇప్పుడు ఏం చేయాలంటే, కొద్దిగా ఒకసారి వచ్చి ఒప్పిస్తేనే మనం ఆయన బిడ్డలుగా మారినప్పుడు, ఆయనను సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం నిండుగా మనలో వచ్చడం ద్వారా మరింకా ఎంత హెచ్చుగా దీవించబడుదుమో కదా, మరి ఇంకెంత మేలును అనుభవించుదుమో కదా. ఒక్కసారి వచ్చి మనకు మన పాపం ఒప్పింప చేస్తేనే మనం దేవుని బిడ్డలుగా మార్చబడి ఆహా ఆనందపడుతున్నామే. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు అనునిత్యం మన మీద ఉండి, మనలో నుండి మనల్ని తనలో దాచిపెట్టుకొని, మనల్ని తయారు చేసి, మనల్ని పరిపూర్ణులుగా మార్చి, మనల్ని తన శక్తంతటితో నింపి, అచ్చం యేసు పోలికలో, యేసు రూపములో, యేసు స్వభావముతో, యేసుకున్న ప్రభావముతో మనల్ని నింపడం ఇంకెంత అవసరం. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసు ప్రభుల వారు ఈ మాటను మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అడిగే వారికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు. చాలాసార్లు నా అనుభవంలో నేను చూసినప్పుడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుని గురించి అడగరు, అన్ని అడుగుతారు. దేవా నాకు కొత్తిమీర కట్ట కావాలి, నాకు డబ్బుల కట్ట కావాలి, నా అక్కర్లన్నీ తీరాలి, ఈ నాకు ఆహారం కావాలి,
ఎన్ని ప్రార్థనలు చేస్తాం. ఇంకా కొందరైతే కేవలం పరలోక ప్రార్థన మాత్రం చేసి చాలించుకుంటారు. వాడుక ప్రకారంగా 5 సార్లు, 7 సార్లు, 9 సార్లు, 12 సార్లు, 24 సార్లు, అవసరమైతే దినమంతా కూడా అదే ప్రార్థన, పరలోక ప్రార్థన. ఎందుకంటే ప్రభు నేర్పించాడు కాబట్టి చేయాలి. సంతోషం, తప్పకుండా చేయాలి. కానీ దాని ఆంతర్యం ఏంటి? ఆ ప్రభు నేర్పించిన ప్రార్థన యొక్క ఆంతర్యం ఈ వాక్యంలో చెప్పిన పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రార్థించమని చెప్పిన ఆ భావన, ఆ మాటల్లో దాగి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కీడులలో నుంచి తప్పించబడాలండి, దుష్టు నుంచి నువ్వు తప్పించబడాలండి, అపవాది యొక్క ఉచ్చుల్లో నుంచి నువ్వు తప్పించబడాలండి, నాశన పాత్రుడగు సాతాను యొక్క అనుచరుల నుంచి నువ్వు విడిపించబడాలంటే నీకు కంపల్సరీ కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము కావాలి. హల్లెలూయా. అందుకే దేవుని ప్రార్థిస్తాం అనేక విషయాలు, కానీ పరిశుద్ధాత్మ దేవుని నుంచి మాట్లాడదామని ప్రార్థించమంటే ఒక్కడేసారి దేవుడు అందరికి ఇస్తాడా? అయ్యగారులకు ఇస్తాడు అని ఒకసారి అందరు. ఇంకా కొందరు అంటారు దేవుడు కొందరికే ఆ వరాన్ని ఇస్తాడని, ఇంకా కొందరు అలా ఆగిపోతారు. ఇంకా కొందరు అందరికి ఇస్తాడట అడుగుదామంటారు, కానీ ఎలా అడుగుతారంటే లోలోనే అడుగుతా ఉంటారు. పైకి గట్టిగా ప్రార్థించండి అంటే సిగ్గుపడుతూ ఉంటారు. ఎవరేమనుకుంటారు? నా జీవితం నేను అలా అనుకున్నాను. పరిశుద్ధాత్ముని కొరకు ప్రార్థించండి, ఉపవాసం ఉండి ప్రార్థించండి, ఉపవాసం ఉన్నాను కానీ బయటికి ప్రార్థించలేకపోయాను. కొందరు ప్రార్థించిన వారు అభిషేకించబడుతుండే చూచి వీళ్ళేంది ఇలా అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, కేకలు వేస్తున్నారని అలా అనిపించి నాకు సిగ్గుగా అనిపించి ఈ ప్రార్థన నాకు వద్దు అని ఆగిపోయాను. అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ప్రార్థించమన్నప్పుడు మనకు అడ్డముగా వచ్చేది ఏంటి తెలుసండి? సిగ్గుపడతా ఉంటాం. ఎవరేమనుకుంటున్నారు? నేను ఏడుస్తే, గట్టిగా మాట్లాడితే, లేకపోతే ఒకవేళ భాషలు మాట్లాడితే వేరే అనుకుంటారేమో అని ముందే ఊహించి సిగ్గుపడ్డ వారమై మనము ప్రార్థించకుండా ఉంటామని ఈ వాక్యము స్పష్టంగా మనకు సెలవిస్తుంది. చూడండి, ఈ యొక్క ఉదంతంలో యేసుప్రభువు వారు చెప్పిన మాట, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. 8వ వచనంలో, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పొచ్చు. 2 సంగతులు ఇక్కడ ఉన్నాయి. సిగ్గు లేకుండా అడుగుతున్నాడు. 2వ సంగతి, మాటి మాటికి అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు? ఒక స్నేహితుడు అడుగుతున్నాడు. ఎవరి కొరకు అడుగుతున్నాడు? ఒక స్నేహితుని కొరకు అడుగుతున్నాడు. 3 స్నేహితులు కనబడుతున్నారు. స్నేహితుని దగ్గరికి స్నేహితుడు వస్తే ఆ స్నేహితుడు వెళ్ళి ఇంకొక స్నేహితుడిని అడుగుతున్నాడు, నాకు 3 రొట్టెలు బదులిమ్ము స్నేహితుడా. మార్గ మధ్యలో నా స్నేహితుడు నా ఇంటికి వచ్చాడు, అతనికి పెట్టడానికి నాదో ఏమీ లేదు, దయచేసి ప్లీజ్ నాకు 3 రొట్టెలు బదులిస్తే నేను వెళ్ళి నా స్నేహితునికి ఆకలిని తీరుస్తా, నా స్నేహితునికి మర్యాద చేస్తా, నా స్నేహితుని సంతోషపరుస్తా, నా స్నేహితునికి ఆరోగ్యం కలుగజేస్తాను, నా స్నేహితుని ఘనపరుచుకుంటాను, నా విలువను కాపాడుకుంటాను. ఎన్ని అర్థాలు ఉన్నాయి దాంట్లో. సిగ్గుమాలి మాటి మాటికి అడిగిన అతడు ఆ స్నేహితుడట, సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట ద్వారా లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చాడు. హల్లెలూయా. స్నేహితుడైనందుకు కాదు కానీ సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట ద్వారా అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. ఆ స్నేహితుల కథ చెప్పి మళ్ళీ తల్లిదండ్రుల సంగతిని చెప్తున్నాడు. మీలో చదువుదాం ఆ మాటను కూడా. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? ప్రశ్న. ఇస్తారా? డాడీ నాకు చేపలు కావాలి ఈరోజు అంటే, ఓకే బిడ్డ ప్రజ్వలిత తీసుకొస్తా అని చెప్పి నేను పాము తీసుకొస్తాను. నాకు గుడ్డు కావాలి బలం కొరకు అంటే, ఓకే అని తీసుకొచ్చి నేను రాతిని తెల్లరాయి తీసుకొచ్చి ఇస్తానా? వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీరు చెడ్డవారే. ఓ తల్లిదండ్రులారా మీరు చెడ్డవారే, కానీ మీ పిల్లలకు మంచి మంచి ఇవ్వాలని ఆశపడుతుంది. చాలా అనుభవాలు ఉన్నాయి. తల్లిదండ్రులు డ్రింకర్స్, స్మోకర్స్, చెడ్డ ఆలోచనలు, చెడ్డ సంబంధాలు, చెడ్డతనం ఉన్న కొడుకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ పద్ధతులను వెళ్ళొద్దని వారిని గద్దించేవాళ్ళు, వారిని శిక్షించేవాళ్ళు కదా. ఎందుకు? నువ్వు చెడ్డవాడు అయినప్పటికీ నీ పిల్లలకు మంచి ఇవ్వాలని ఆశిస్తున్నా. యేసుప్రభుల వారు చెప్పారు. అలాంటప్పుడు నీ పరలోకపు తండ్రి మంచివాడు. హల్లెలూయా. చెడ్డవాడే తన పిల్లలకు మంచి ఇవ్వాలనుకున్నప్పుడు పరలోకం ఉన్న తండ్రి, ఆయన జ్యోతిర్మయుడు, ఆయన సంపూర్ణుడు, ఆయన అద్వితీయ పరిశుద్ధుడు, ఏ లోపము లేనివాడు. హల్లెలూయా. ఆయన తనను అడుగు వారికి మంచి ఈవులను ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి ఈవులు. ఆ మంచి ఈవులు ఏంటి అంటే పరిశుద్ధాత్మ వరాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క బలం, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం. హల్లెలూయా. స్నేహితుడు తల్లిదండ్రులు, స్నేహితులు తల్లిదండ్రులు. అడగడము, వెతకడము, తట్టడం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని గాక, చాలాసార్లు నాకెందుకులే అని నిర్లక్ష్య స్వభావంతో మనం ఉన్నాం. కానీ అది మర్యాద కాదు, అది న్యాయం. అసలుకే నీ స్నేహితుడు మీ ఇంటికి వచ్చాడు, మధ్యలో ఒక చుట్టం వచ్చాడు, ఏం చేస్తావు? తినొచ్చినావా? పడుకో, పొద్దున మాట్లాడుకుందాం అంటావా? అనో. స్నేహితుడు వస్తే, బంధువు వస్తే ఆ నిద్రమత్తులో నుంచి లేచి తిను, కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో, తినండి అని ఏదున్నదో ఫ్రిడ్జ్ తీసేసి ఇది ఉన్నది తినండి అని చెప్పేసి మాట్లాడతాం. అట్లయితేనే మర్యాద వస్తుంది. క్రైస్తవుడా, దేవుని నమ్మిన ఓ బిడ్డ, నీవు నీ స్నేహితులకు ఆతిథ్యము చేయబద్ధుడవైనావు. ప్రైజ్ ద లార్డ్. నీ స్నేహితులకు నువ్వు సువార్త అందించబద్ధుడవైనావు, రుణపడి ఉన్నావు. నీవు అనేకులకు దీవెనకరంగా ఉండవలసిన వాడవైనావు. నాకేందులే అనుకోవడానికి లేదు. అందుకే స్నేహితుడు మార్గ మధ్యలో నా దగ్గరికి రావాల్సి వచ్చింది. అతనికి పెట్టడం నాతో ఏమీ లేదని అతడు ఎరిగిన వాడై అన్నీ ఉన్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. అన్నీ ఉన్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతున్నాడు, స్నేహితుడా నాకు బదులిమ్ము 3 రొట్టెలు, నాకు 3 రొట్టెలు కావాలి అంటే అర్థం ఏంటి చెప్పండి? 2 రొట్టెలు అడగచ్చు కదా, 1 రొట్టె అడగచ్చు కదా, 4 రొట్టెలు అడగచ్చు కదా, 3 రొట్టెలు బదులిమ్ము అన్నాడు కాదు. అర్థం ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడి గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ దేవుని సంపూర్ణత గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని అనుభవిస్తేనే నువ్వు సంపూర్ణ స్థితిలో ఉన్నావు. మన దేవుడు త్రిత్వ దైవం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు త్రిత్వముగా ఉన్నటువంటి వాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా దైవత్వము సంపూర్ణము కాదు. యేసునాథుడు లేకుండా దైవత్వము సంపూర్ణము కాదు. తండ్రి అయిన దేవుడు లేకుండా దైవత్వము సంపూర్ణము కాదు.
దేవుడు అనగానే త్రిత్వం. హల్లెలూయా. మనిషి అనగానే కూడా మనం త్రిత్వాన్ని చూస్తాం. మనిషిలో శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది, ఆత్మ. మనిషి అనగానే ఈ మూడు ఉంటే నా వ్యక్తికి విలువ, లేదా విలువ లేదు. ప్రాణం వెళ్ళిపోయింది, ఓన్లీ శరీరం ఉన్నది. ఆత్మ వెళ్ళిపోయింది, ఓన్లీ శరీరం ఉన్నది. దాన్ని మనం శవం అంటున్నాం. మనం దాని విలువనివ్వడం, కొద్దిసేపే విలువనిస్తున్నాం. అందుకే రక్షించబడ్డ నీవు, యేసుక్రీస్తును అంగీకరించబడ్డ నీవు, అంగీకరించినటువంటి నీవు, దేవుని తండ్రి అని పిలుస్తున్న నీవు ఇంకొక స్టెప్ వేయాలి. పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు నాకు కావాలి, పరిశుద్ధాత్మ అనుభవం నాకు కావాలి, పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి అని నీ స్నేహితుడైన దేవుణ్ణి మాటి మాటికి నువ్వు అడగాలి. హల్లెలూయా. నీ స్నేహితుడైన యేసునాథుని నువ్వు అడగాలి. అందుకే యేసుప్రభుల వారు చెప్పారు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడని చెప్పారు. అనగా యేసుప్రభు ఇప్పుడు నీ స్నేహితుడు. అందుకే యేసు నామములో నువ్వు తండ్రిని అడగాలి. హల్లెలూయా. అందుకే యేసునాథుడే వాగ్దానం చేశాడు, నాయందు విశ్వాసం ఉంచువారు పరిశుద్ధాత్మతో నింపబడతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ, మంచిగా మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, రక్షించబడ్డావు. మరి ఇంకెందుకు ఆలస్యం? నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు అడగడం లేదు? ఎందుకు అడగడం లేదు? నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగితే, నాకు కావాలి తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు అనుగ్రహించమని అడిగితే ఆయన నిశ్చయముగా నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి ఈవిగా నీకు అనుగ్రహించబడుతుంది పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు మంచి ఈవుల నీకు అనుగ్రహిస్తాడు. అడగాలి, అడగాలి, అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అడగాలి, దేవా నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. కనీసం ఈ రోజు నుంచైనా ఆరంభించాలి. నాకు కొందరు తెలుసు ఎందుకు అడగడం లేదంటే, మంచిదే పరిశుద్ధాత్మ దేవుని అడగడం నాకు తెలుసు, కానీ అమ్మో పరిశుద్ధాత్మ దేవుడు మీరికి వస్తే అగ్ని కదా, కాలిపోతా కదా. నీకు కాలిపోయేటట్టుగా దేవుడేం గుమ్మరించాడు అగ్నిని, నువ్వు తట్టుకునేటట్టే గుమ్మరిస్తా. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడిని నీకు దేవుడు కుమ్మరిస్తాడు, నీ లోపట నీ మీద కుమ్మరిస్తాడు. నశించిపోయేటట్టు చేయడు, నీలో ఉన్న చెడుతనం నాశనమయ్యేటట్టుగా చేస్తాడు. ఇష్టమేనా? మరి నువ్వు నశించవు, నీలో ఉన్న చెడుతనం నశిస్తుంది. అగ్ని వచ్చి ఆ చెడు చెత్తను కాల్చి వేస్తుంది, నీలో ఉన్న మురికిని తొలగింపజేస్తుంది. హల్లెలూయా. నీ శరీర కార్యములను కాల్చి వేస్తుంది, పనికిరాని తీగలను కత్తిరించి వేస్తుంది. అడుగుతావా? పరిశుద్ధాత్మ దేవుడు అడుగు. అడిగితేనంట ఆ స్నేహితుడు, నా పిల్లలు నాతో పాటు పడుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా? స్నేహితుడైనందువల్ల కాదు, కానీ నువ్వు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట ద్వారా లేచి తలుపు తీసి కావలసినవి అన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అటువలని మీరును పరిశుద్ధాత్మను అడగండి, తండ్రిని అడగండి. హల్లెలూయా. తండ్రిని అడగండి, అడిగితే ఇస్తా. అడుగుతావా? కడుపు నొప్పి ఉన్నది, పోవాలని ఉపవాసం ఉన్నావు, పొలం పని జరగాలని ఉపవాసం ఉన్నావు, పిల్లల పెళ్లి జరగాలని ఉపవాసాలు ఉన్నావు, పిల్లలకు కొడుకులే పుట్టాలి బిడ్డలే పుట్టాలని కోరికలు కోరుకుని ఉపవాసం ఉన్నావు. అబ్బో ఎంత చక్కటి ప్రేమ, వెరీ గుడ్. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నావు? పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నావు? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆది సంఘంలో యేసు ప్రభుల వారి లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత వెళ్ళేటప్పుడు చెప్పాడు యేసునాథుడు, మీరు యెరూషలేమునకు వెళ్ళక
నా వలన యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని చెప్పినప్పుడు ఆయన శిష్యులు 120 మంది అద్భుతంగా 10 రోజులు ఎడతెగక ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్. 10 రోజులు ఏక మనసు కలిగి ఎడతెగక పరిశుద్ధాత్మ వరం కొరకు కనిపెట్టుకుంటా ప్రార్థించారు. ఓ హల్లెలూయా. మేడగదిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు, ఏక మనసు కలిగి ప్రార్థిస్తున్నారు, ఎడతెగక ప్రార్థిస్తున్నారు. తండ్రి వల్ల విన్న వాగ్దానం కొరకు కనిపెట్టుచుంటుండగా హల్లెలూయా హల్లెలూయా. ఏక మనసు కలిగి ఎడతెగక ప్రార్థిస్తుండగా ఆ పెంతెకోస్తు పండుగ దినమున బలమైన ఒక ధ్వని వచ్చింది, బలమైన గాలి వచ్చింది. వారు కూర్చున్న ఇల్లంతా వచ్చి నిండింది. హల్లెలూయా. వారు కూర్చున్న ఇల్లంతా నిండింది, ఆవరించింది. అగ్ని నాలుకలు వచ్చి వారి తల మీద వ్రాలి వారికి వాక్శక్తిని అనుగ్రహించుచుంటుండగా వారు పరిశుద్ధాత్మలు అన్య భాషలు మాట్లాడసాగిరి, ప్రవచనాలు చెప్పసాగిరి. హల్లెలూయా. కొత్త భాషలు మాట్లాడసాగిరి. అదేనండి పెంతెకోస్తు పండుగ దినమున పుట్టిన సంఘం. అందుకే పెంతెకోస్తు సంఘం అంటారు. ప్రతి సంఘము పెంతెకోస్తు సంఘమే కావాలి. ఎందుకంటే పెంతెకోస్తు పండుగ దినమున పుట్టిందే సంఘం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి సంఘము పెంతెకోస్తు సంఘం. ప్రతి సంఘము దేవుని ఆత్మచేత నింపబడ్డ సంఘంగా ఉండాలి అన్నది దేవుని చిత్తం. పరిశుద్ధాత్మ దేవుడు బలముగా యేసు రక్తము చేత కడగబడిన బిడ్డని ఆవరించినటువంటి దినం. యేసుక్రీస్తు ఆత్మ చేత తాకబడిన వాళ్ళందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆవరించి అలుముకొని వారిని నింపి వారి మీద వ్రాలి వారిని తన సొంతము చేసుకున్నటువంటి దినం. సంఘం అనగా ఏంటి? యేసుక్రీస్తు చేత రక్షణ పొందినటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డదే సంఘం. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడ్డారా దినమున? హల్లెలూయా. ఎందుకు కావాలి? పరిశుద్ధాత్మ లేకపోతే మనం పరలోకం వెళ్ళమా? నేను అంటున్నాను, పరిశుద్ధాత్ముడు లేకపోయినా నువ్వు పరలోకం వెళ్ళగలుగుతావు, కానీ పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే చివరి వరకు నమ్మకంగా నువ్వు ఉండలేవు, అంతవరకు నువ్వు సహించలేవు. రాబోతున్న శోధనలో శ్రమల్లో చివరి వరకు నువ్వు ఉండలేవు. నీ శక్తితో, నీ బలముతో, నీ జ్ఞానముతో నువ్వు శోధనను జయించలేవు. ఈ సంగతి మనకు అర్థం కావడానికి ఎస్తేరు గ్రంథం దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది. క్రైస్తవ సంఘం వాక్యం మనకు బాగా తెలుసు కాబట్టి ఎస్తేరుతో పాటు చాలా మంది కన్యకలు, అందగత్తెలు, ఆరోగ్యవంతులు ఎందరో రాజు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు, రాణిగా, వస్తికి బదులుగా రాణిగా ఉండటానికి. అప్పుడు హేగే వశములో ఉన్నారు అందరూ, ఈ స్త్రీలందరూ. అప్పుడు రాణి అయినట్టు, అంటే రాణి కాబోతున్న ఎస్తేరు జ్ఞానముతో ప్రవర్తించింది. హేగేతో ఏం చెప్పిందంటే, రాజుకి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో నాకు తెలియదు, కానీ మీకు కోరిన ఆభరణం వల్ల మీరు ఇస్తారు, కానీ ఆయనకి ఏది ఇష్టమో నాకు తెలియదు. రాజు మనసు నీకే తెలుసు, కాబట్టి నువ్వే ఆభరణం ఇస్తే అది నేను ధరించుకుంటానని చెప్పింది. తెలుసా? ఆ రీతిగా దయ పొందింది. అప్పుడు ఆ యొక్క హేగే ఇచ్చిన ఆభరణము తప్ప ఆమె ఏది ధరించుకోలేదు. రాజు ముందరికి వెళ్ళగానే అందరిని తిరస్కరించాడు, కానీ ఎస్తేరు మాత్రము దయ పొందింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు మాత్రము దయ పొందింది. ఎస్తేరు వస్తీకి బదులుగా
రాణిగా మార్చబడ్డది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అంటే ఏంటనుకుంటున్నారు? అంతఃపురములో ఉన్నటువంటి రాజుకు రాణిగాను కావలసిన వ్యక్తివి. పరిశుద్ధాత్ముని ఆభరణము లేకుండా, పరిశుద్ధాత్ముని అభిషేకం లేకుండా, పరిశుద్ధాత్ముని ప్రేరణ లేకుండా, పరిశుద్ధాత్ముని గుణము లేకుండా, పరిశుద్ధాత్ముని స్వభావము లేకుండా నీవు రాణిగా కాలేవు సుమా. రాజు దయను పొందలేవు సుమా. ఓ సంగమా, రాజు అంతఃపురం నుంచి వస్తుంటుండగా రాణి గదిలో నుంచి బయలుదేరాలి. హల్లెలూయా. ఆ గది ఏదో గది కాదు, స్నానాల గది కాదు, వ్యాయామశాల గది కాదు, అది బ్యూటీ పార్లర్ అనే గది కాదు. ఆ గది హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గది మేడ గది. పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ఎదురు చూచి, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టి, పరిశుద్ధాత్మను వరము కొరకు కన్నీరు కాచి ఏక మనసు కలిగి ఉండి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ తర్వాత ప్రపంచమంతటా సంచరించి అనేకులను దేవుని సొత్తుగా మార్చుచున్న ఆ మేడ గది అనుభవంలో ఉన్న వ్యక్తుల గుంపు. హల్లెలూయా. రాజు అంతఃపురం నుంచి బయలుదేరాలి. రాణి మేడ గదిలో నుంచి బయలుదేరాలి. మేడ గది అనుభవం నుంచి బయలుదేరకపోతే, ఆ పరిశుద్ధాత్మ అభిషేకము అనుభవం నుంచి గుండెను వెళ్ళకపోతే, ఆ పరిశుద్ధాత్మని నింపుదల నుంచి నువ్వు వెళ్ళకపోతే, అయ్యో అయ్యో బుద్ధి లేని కన్యకల గుంపులను ఉండిపోతా, నీ దివిటిలో ఆరిపోతా, నీకు నూనె తక్కువైపోయి ఆయన ఎదుర్కోవడానికి శక్తి లేకుండా ఉండిపోతా. దేవుని కొరకే బ్రతుకుతున్నా అనుకునే నీవు పరిశుద్ధాత్మ దేవుడు కాదా? పరిశుద్ధాత్ముడు దేవుడు కాదా? పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు అడగవు? పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు కోరుకో? పరిశుద్ధాత్మ అభిషేకమును ఎందుకు నాది కాదు అంటున్నావు? పెంతెకోస్తు అనేది ఒక సంఘము కాదు. మేడగదిలో ప్రార్థించిన వారు పెంతెకోస్తు అనే యూదుల పండుగ దినమున, ఆ 50వ దినమున ఆత్మ చేత నింపబడ్డారు. అది ఛాయ, ఇది నిజ స్వరూపం క్రీస్తు. పరిశుద్ధాత్మ అనుభవం ఖచ్చితంగా ప్రతి విశ్వాసి అనుభవించాలి, ప్రతి సేవకుడు అనుభవించాలి. ప్రతి సంఘము పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడాలి, పరిశుద్ధాత్మ వరముల చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ సొగసు చేత అలుమబడాలి, పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల చేత నింపబడాలి. దేవుడు అనుగ్రహించే ఆ వాక్ శక్తిని నీవు అనుభవించాలి. ఆ వాక్ శక్తి చేతనే ప్రపంచములను నువ్వు తాకాలి, ప్రపంచములను నువ్వు తాకాలి, ప్రపంచములను నువ్వు తాకాలి. రాబోతున్న తరములను నువ్వు తాకాలి. నీ శక్తితో నువ్వు ఎవరిని తాకలేవు సుమా. నీ జ్ఞానంతో ఎవరిని నువ్వు రక్షించలేవు సుమా. నీ యొక్క బుద్ధితో, నీ ప్రేరణతో నువ్వెవరిని ఏమి చేయలేవు. ఎంతవరకు చేస్తావంటే ఇంతవరకు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది సాధ్యమని ప్రభు. ఆత్మతోనే సాధ్యం. అది పరిశుద్ధ రినామ రషకి రబనత కర విందితాస్ రివ్యోని దారిషందరద బాసికలో. ఈ దినం పరిశుద్ధాత్మ అనుభవం నీకు వచ్చును గాక. ఈ దినం పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు అనుభవించును గాక. ఈ దినం పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడును గాక. నీ కోసమే దిగి వచ్చిన నీ దేవుని నువ్వెందుకు అంగీకరించు? తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నానని యేసు ప్రభు మాత్రమేనా? పరిశుద్ధాత్మ దేవుడు కాదు.
పరిశుద్ధాత్మ దేవుని హృదయ తలంపులను తట్టుతలేడా? పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలని, నీ మీదికి రావాలి, తట్టుతలేడా? ఎందుకని బయట నిలబెడతావు పరాయి వాళ్ళలాగా? ఎందుకని పక్కకు పంపిస్తావు? పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అనుభవించాలి, ఆయన స్వాగతించాలి. నాలోనికి రండి. నేను సిగ్గుపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీదికి వస్తే ఎగురుతారట, ఏదో మాట్లాడతారట. అర్థం కాని భాష ఎందుకు అంటున్నా? అది నీకు అర్థం కాలేదు. ఎందుకు తెలుసా? నీకు దేవుని ఆత్మ లేదు కాబట్టి. ఆనాడు కూడా ఆ పెంతెకోస్తు పండుగ దేవుని ఆచరించడానికి వచ్చిన భక్తి గల యూదులందరూ కూడా యెరూషలేములో ఉన్న వారికి అర్థం కాక ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ ప్రవచిస్తున్న వారిని చూచి వీరు కొత్త మద్యముతో ఉన్నారన్నారు. అప్పుడు పేతురు లేచన్నా, ఓ భక్తులారా, మనుషులారా, ఇది మీకు తెలియడం లేదు. పొద్దు పొడిచి జామైన కాదు, కొత్త మద్యంతో నింపబడి లేము. ఇదిగో అంత్య దినములో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవుని వాగ్దానం నెరవేరిపోయా. అంత్య దినములో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తా. మీ కుమారులు, మీ కుమార్తెలు దర్శనాలు చూస్తారు, మీ యవనస్తులు, మీ వృద్ధులు కలలు కంటారు. మీ సేవకురాని మీద ఆత్మను కుమ్మరిస్తాను, వారు ప్రవచిస్తారని చెప్పిన ఆ నెరవేర్పు ఇది అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు అయ్యలారా మేమేం చేయాలని అప్పుడు ఏడ్చారు. అంతవరకు కొత్త మద్యం అన్నారు. తర్వాత అయ్యలారా నేనేం చేయాలి? అప్పుడు మీరు మారు మనసు పొందండి, యేసు నామములో బాప్తిజం తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, అన్నీ తెలిసిన సంగమా, నాకు వాక్యం అంతా తెలుసు అని చెప్పిన సంగమా, నా సంఘం వేరే అనుకుంటున్న సంగమా, ఇది వేరే సంఘము కాదు. నువ్వు ఏ సంఘమైనా క్రీస్తు సంఘానివే. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదికి వచ్చునుగా. పరిశుద్ధాత్మ అగ్ని జ్వాల నీ మీదికి వచ్చి నిలుచునుగా. అడుగుము, అర్ధరాత్రి పూట అడుగు, అర్ధరాత్రి పూట అడుగు. అర్ధరాత్రి అంటే ఏంటిదో నా అనుభవంలో చెప్తున్నా. అర్ధరాత్రి అనగా ఈ రోజు, ఆ రోజు రెండు కలిసిన రోజు. 12కు ముందు పాత రోజు అయితే 12 తర్వాత కొత్త రోజు అవుతుంది. నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మను అడగడానికి రాత్రి లేదు, పగలు లేదు. రాత్రి లేదు, పగలు లేదు. నువ్వు అనుభవించే వరకు అడగాల్సిందే, నువ్వు పొందే వరకు అడగాల్సిందే. అడిగింది పరిశుద్ధాత్మ దేవుడు నీకు రాడు. అడుగుతున్నా, నువ్వైనా తెలుసుకో. నా పిలువకు ముందు ఎక్కడికైనా వెళ్తున్నావా? రమ్మనకు ముందు వెళ్తున్నావా? ఎవరితో కబురు పంపిస్తే వెళ్తున్నావా? నాకు విలువలేని నీకే విలువనివ్వాలి అని ఆశపడుతుండే పరిశుద్ధాత్మ దేవుడు, ఘనమైన రాజు, ఆయన విలువ కలిగిన వాడు. ఆ విలువను తెలుసుకొని వాళ్ళ ఘనపరచాలి. రాత్రి పగలు దివారాత్రులను మొరపెట్టితే ఎందుకు అనుగ్రహించబడదు? నిమ్మకు నీరెత్తినట్లుంటున్నాం. నేనైతే మారాను, బాప్తిజం అయితే తీసుకున్నా, రక్షణ అయితే పొందుకున్నా అంటున్నావు. అయ్యో, సమస్యలు లేవు కాబట్టి రక్షణలో ఉన్నావు సుమా. రాబోతున్నది ఘట సర్పముతో పోరాటం, రాబోతున్నది అంత్యక్రీస్తుతో పోరాటం. వాడిని రంపం పాలు చేస్తాడు, శ్రమల పాలు చేస్తాడు. ఆది సంఘములో జరిగినట్టే సింహాలకు వేసేస్తారు, అగ్నిలో తోసేస్తారు. మహా శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమలో తట్టుకునే శక్తి, ఈ శక్తి సరిపోదు, ఈ నూనె సరిపోదు. దేవుని శక్తి నీకు కావాలి. దేవుని కొరకు ప్రాణమైన ఇస్తానని దేవుని కొరకు చచ్చిపోయే స్థితిలోనికి రావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం రావాలి. రాత్రనక పగలనక ప్రార్థించు, సిగ్గుపడక ప్రార్థించు,
మాటి మాటికి ప్రార్థించు, ఎడతెగక ప్రార్థించు, ఆశతో ప్రార్థించు, ఆకలితో ప్రార్థించు. నా అనుభవంలో నాకు పరిశుద్ధాత్మ అనుభవం కావాలని కోరుకున్నప్పుడు ఇలానే రాత్రి పగలు ప్రార్థించి, ఎడతెగక ప్రార్థించా. చివరికి బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 40 రోజులు ఉపవాసంని ప్రార్థిస్తానన్నా, చచ్చిపోయినా పర్వాలేదు, అభిషేకం పొందుకోవాలని ఆశపడి ప్రార్థించినప్పుడు 18 రోజులకు పరిశుద్ధాత్మ దేవుడు నా మీద కుమ్మరించబడ్డాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు 18 రోజులకి నన్ను ఆవరించాడు, నన్ను భాషలతో నింపాడు, శక్తితో నింపాడు, వెలుగుతో నింపాడు, జీవముతో నింపాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా మీద ఆవరించబడగానే నా జీవితపు దారులన్నీ కూడా ఓపెన్ చేయబడ్డాయి. ఏ దిక్కు వెళ్ళాలో దేవుడు తెలియచేశాడు. అన్ని విషయాలు దేవుడు నాకు తేటపరిచాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 97వ సంవత్సరం 4వ నెల 9వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆవరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మొదలుకొని భాషలు మాట్లాడుతూ, ఆనందపడుతూ, సంతోషపడుతూ అనేక మందిని విడిపించటానికి, అనేక మందికి బోధించటానికి, నేటి వరకు సాక్షిగా బ్రతకడానికి ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా. ఆశపడితేనే ప్రభు అనుగ్రహిస్తాడు. మాటి మాటికి అడుగు, సిగ్గుపడకుండా అడుగు. కొందరు ధీమాగా ప్రార్థిస్తారు, నాకు కాకపోతే దేవుడు ఎవరికి ఇస్తాడు? నేను ఆయన ఫ్రెండ్ని, ఆయనే ఇస్తాలే, ఎప్పుడైనా ఇస్తాలే అను. ఎప్పుడైనా ఇస్తాలే అనడానికి అడుగుడి, వెతకుడి, తట్టుడి అని ఎందుకు దేవుడు చెప్తాడు? 3 సంగతులు చెప్పాడు. అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు, వెతుకు ప్రతి వానికి దొరుకుతుంది, తట్టు ప్రతి వానికి తీయబడుతుందని ఎందుకు చెప్పాడంటే, నువ్వు 3 విధాలుగా ప్రయత్నం చేయాలి. నీ గుండెలో ఆశపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గుండె లోతుల్లో పూర్తిగా ఆశపడాలి. ఏకపోతే ఏం కాదు, లేకపోతే ఏం కాదు, తర్వాత అడుగుదాం కాదు. ముఖ్య సంతోషములన్నిటికంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ నేను ఆశించి అడగాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను ఎక్కువగా నువ్వు ఆశించాలి, ఆ వరమును కోరుకోవాలి. రెండవదిగా ఏ విషయాన్ని నువ్వు అడగవద్దు, నోరు తెరిస్తే తండ్రిని ఇదే మాట్లాడు, తండ్రి నాకు పరిశుద్ధాత్మ అభిషేకం పొందే వరకు అడుగు, వేరేది అడగకు. వేరే అడగకుండా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు కొత్తిమీర కట్ట కావాలని తెలుసు ఆయనకు, ఆయన ఇస్తాడు. డబ్బులు కావాలి ఆయనకు తెలిసి ఇస్తాడు, అది అడగకు. మరి ఏమడగాలి? పరిశుద్ధాత్మ అభిషేకమే కావాలని అడుగు, వెతుకు. దేన్ని తెలుసా? పరిశుద్ధాత్మ అనుభవాన్ని వెతుకు. ఈరోజు నాకు అభిషేకం కావాలి, పండుగ దినమున ఈరోజు నేను భాషలు మాట్లాడా, దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి అడగు. హల్లెలూయా. నా అనుభవంలో ఒక పుస్తకం చదివాను, D.L. మూడీ గారు, గొప్ప సువార్తికుడు. ఆయన అనేకులకు సువార్త అనేక మందిని రక్షించారు. ఆయన ప్రార్థించినప్పుడు 2 స్త్రీలు వచ్చి చెప్పారట, D.L. మూడీ, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ అన్నాడు. అందరట, నేను అందరికి ప్రార్థిస్తుంటే మీరు నా గురించి ప్రార్థించడం ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మను పొందుకునే వల్ల ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా అంటే ఏంటి అన్నది. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి విశ్వాసులు సేవకునికి చెప్పారు. అప్పుడు అతను అన్నాడు, ఇంత మంచి పరిశుద్ధాత్మ అభిషేకం నేనెందుకు పోగొట్టుకోవాలి, నాకు కావాలని అడిగిండట. హల్లెలూయా. ఎలా అడిగాడు తెలుసా? అడుగుతూనే ఉన్నాడట. రాత్రి లేదు పగలేదు అడుగుతూనే ఉన్నాడు. అదే ఆశ, ఇంక వేరే ఆశ లేదు. ఆయన కూరగాయలకని మార్కెట్కి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశాన్ని తెరిచి ఆయన మీదకి అభిషేకాన్ని కుమ్మరిస్తున్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది, అమ్మో నాకంతా దేవుని మహిమ నాకు దిగి వస్తున్నది, ఇప్పుడు నీ ప్రార్థనలో గడపాలని చెప్పేసి ఆ రోడ్డు మీదనే పక్కకున్న ఫ్రెండ్ వాళ్ళ రూమ్ని అడిగాడట. ఫ్రెండ్ ప్లీజ్ నాకు ప్రార్థించుకోవాలి, నాకు రూమ్ కావాలి, ఇస్తావా అని అడిగితే, ఓకే వెళ్ళు, ఓపెన్ చేయలేము మేము, అది పని పూర్తి కాలే, తీసుకుంటా. వెళ్ళి రూమ్లోకి వెళ్ళి మోకరించి తండ్రి నీకు స్తోత్రం అన్నాడట. అతడు కొలతలేని అభిషేకాన్ని పొందుకున్నాడు. చూసావా ఎంత తగ్గింపు? విశ్వాసులు చెప్తే విన్నాడు.
చూసావా ఎంత ఆశ, నడుస్తూ కూడా అదే ప్రార్థన చేశాను. గొప్ప ఆత్మతో నింపబడ్డా. ఇంతవరకు గొప్ప సేవ చేసిన ప్రతి వ్యక్తి దేవుని ఆత్మను పొందుకొని చేస్తున్నారు. అయితే శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది సాధ్యమని చెప్పిన దేవుడు రాబోతున్న శోధనలో, శ్రమల్లో, కష్టాల్లో, అనేక శోధనలను నిలబడటానికి ఏకైక సాధనం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే అభిషేకమే. కాబట్టి నువ్వు అభిషేకం పొందాలని నేను ఆశిస్తున్నాను. ఈ దినమున అది కోరుకోమని అడుగుతున్నా, దాని కొరికే ప్రార్థించమని అడుగుతున్నాను. గుర్తుపెట్టుకోండి, రాజు అంతఃపురం నుంచి వస్తాడు, రాణి మాత్రము మేడ గదిలో నుంచే బయలుదేరా, గదిలో నుంచే బయలుదేరా. ఆ గది మేడ గది అనగా యెరూషలేముకి వెళ్ళి ఆ గదిలో నుంచి వెళ్ళడం కాదు. యెరూషలేములో ఉన్న ఆ గది మేడ గదిగా పిలువబడ్డది, ప్రార్థన గదిగా. నీవు కూడా ఆ అనుభవంలోనికి రావాలి. నీ గది మేడ గది కావాలి. హల్లెలూయా. నీ ప్రార్థన గది మేడ గది కావాలి. నీ ఇల్లు మేడ గది కావాలి. ఇంకొక మాట చెప్తున్నా, నీ ఇల్లు కొర్నేలి ఇల్లు లాగా మార్చబడాలి. కొర్నేలి ఇంటిలో కూడా అదే అనుభవం. కొర్నేలి పేతురు వచ్చి మాట్లాడుచుండగా అక్కడ వారందరూ కూడా మేడ గదిలో పొందిన అభిషేకాన్నే అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో వారు అనుభవించారు. వారు భాషలు మాట్లాడారు, అన్య భాషలు మాట్లాడారు, దేవుని శక్తిని వివర్ణించారు. పేతురు చెప్తున్నారు, మొదటిగా మనం పొందినట్టుగానే వీరు ఆత్మను పొందుకున్నారు అన్ని జనులు అని చెప్పారు. హల్లెలూయా. కాబట్టి వింత వింత ఆలోచనలు, మాటలు పక్కకు పెట్టి, పిచ్చి పిచ్చి సిగ్గులు పక్కకు పెట్టి, కొందరైతే సిగ్గుపడకుండా బూతు మాటలు మాట్లాడేస్తారు. నాకు కోపం వచ్చింది, మాట్లాడేశారు, వాళ్ళు అన్నారు, నేనన్నాను, ఇది తప్పేంటే అని వాడు వీడు వాడని సిగ్గుపడకుండా ఒక విశ్వాసివై ఉండి పిచ్చి కూతలు కూసే నీవు భాషలు మాట్లాడితే సిగ్గు అవుతుందా? బూతు మాటలు మాట్లాడితే సిగ్గు రాదు, సిగ్గు అనిపించదు, వినడానికి సిగ్గు అనిపించదు. మంచి మాటలు, పరలోకపు మాటలు, పరలోకపు భాష, దేవదూతల భాష, ఇది మాట్లాడితే సిగ్గు అనిపిస్తుందా? సిగ్గుపడకు. యేసు ప్రభువుల వారు చెప్పారు, పరిశుద్ధాత్మ దేవుని దూషించేవాడట, వాడికి ఎప్పటికీ క్షమాపణ. జాగ్రత్త పడు. పరిశుద్ధాత్మను పొందిన వారిని దూషించకు, ద్వేషించకు. నీకు అర్థం కాకపోతే వేరేలాగా అనుకోకు. పరిశుద్ధాత్మ అనుభవం నీకు కలగటానికి తప్పకుండా దేవుని కొరకు చూడు, ఆత్మను పొందుకో. పరిశుద్ధాత్మ దేవుని దూషించకు, ద్వేషించకు. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు రా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రా. ఆత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు, దీవిస్తాడు. మేడగదిలో నుంచి అంతఃపురం వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లి గర్భములో నుంచి వచ్చిన మనం యేసులో రక్షించబడ్డాం. యేసులో రక్షించబడ్డ మనం పరిశుద్ధాత్మలో కూడా రక్షణ పొందాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ గుండా అనగా మేడగది అనుభవం గుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక, నాకు అనుగ్రహించును గాక, మనకు అనుగ్రహించును గాక, సార్వత్రిక సంఘమునకు అనుగ్రహించును గాక. ప్రతి సంఘం మీద దేవుని ఆత్మ నిలుచును గాక. ప్రతి సంఘము దేవుని శక్తిని అనుభవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. అమ్మగారు ప్రార్థిస్తారు. హల్లెలూయా. రిమా షకలందరదమాసి కలందరదమాసి రిబియాన దరియుందరదమాసి కలుందరదమాసి కలదమాసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిమా షక రిబాన భగవంతదమాసి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి మంతుడైన దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మీకు నిత్యమైన స్తుతులు, స్తోత్రాలు. ఈ పెంతెకోస్తు దినమున నీ పరిశుద్ధాత్మను గూర్చిన వాక్కులను మాతో మాట్లాడి బలపరిచి తండ్రి, మమ్మల్ని ఇంకా ఒక ఉన్నత స్థాయిలోనికి నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే సమస్తమును మేము జయించగలమన్న నీ యొక్క వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ కార్యములే మా జీవితంలో జయించున్నాయి.
అందును బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చేస్తున్నాను ప్రభా. ఈ చివరి గడియలో మీ ఆత్మ మాకు ఎంతగానో అవసరమై ఉంటున్నది కనుక నీ ఆత్మ సహాయము చేతనే మేము జీవించగలము కనుక తండ్రి దయచేసి ప్రతి సంఘమును నీ ఆత్మ చేత నింపండి. ప్రతి సంఘమును నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపండి ప్రభా. నీ కొరకు బలముగా నిలబడినట్లుగా, నీ కొరకు ధైర్యముగా నిలబడినట్లుగా, నీ కొరకు గొప్ప కార్యాలు చేయనట్లుగా నీ పరిశుద్ధాత్మ అభిషేకము చేత మీరు నింపుమని అడుగుచున్నాను. సాతాను క్రియలను లయపరచగలిగినట్లుగా, సాతాను పన్నాగములను లయపరచగలిగినట్లుగా నీ ఆత్మ సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ఆత్మ ద్వారానే మేము ఆదరించబడతాం, నీ ఆత్మ ద్వారానే మేము ప్రార్థించగలుగుతాం, నీ ఆత్మ ద్వారానే మేము నిలబడగలుగుతాము కనుక యేసయ్యా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ముద్రించావు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకనూ ప్రభా ప్రతి శోధనను ఎదుర్కొనే శక్తిని నీ ఆత్మ ద్వారా మాకు దయచేయమని, మీ వాక్యము ద్వారానే మాకు బోధించి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రగిలే జ్వాలను నేనే, ఉబికే ఊటను నేనే, రగిలే జ్వాలను నేనే, ఉబికే ఊటను నేనే, యేసు నామములో సంఘ క్షేమానికై, హల్లెలూయా, యేసు నామములో సంఘ క్షేమానికై నేనే 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 అందరూ వాడండి. నేనే 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 రగిలే జ్వాలను నేనే, ఉబికే ఊటను నేనే, హల్లెలూయా, రగిలే జ్వాలను నేనే, ఉబికే యేసు నామములో సంఘ క్షేమానికై, హల్లెలూయా, యేసు నామములో మేడగదిగా మారుగాక. పరిశుద్ధ ప్రవచనౌనా, పరిశుద్ధ పురుషుడనౌనా, ఆమేన్. పరిశుద్ధ ప్రవచనౌనా, పరిశుద్ధ పురుషుడనౌనా, యేసు నామములో సంఘ క్షేమానికై, హల్లెలూయా, యేసు నామములో సంఘ క్షేమానికై. కృపా కనికరగల మా తండ్రి సర్వాధికారిని పరిశుద్ధ జ్ఞాపకార్థ నామానికి స్తోత్రం. పరలోకము నుంచి లోకములోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడా, మాకందరికీ రాని అగునంత సౌందర్యమును కలగజేసి మమ్మల్ని అందరినీ ప్రభువా నీ స్వారూప్యంలోనికి, యేసు క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి చక్కదిద్ది సరిచేసి ఆత్మ వరములతో ఆత్మ బలములతో మమ్మల్ని నిండుగాని ఓ రాని అగునంత సౌందర్యాన్ని, రాని అగునంత మహిమను మాకు అనుగ్రహించడానికి ఈ భూలోకానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడా నిన్ను ఘనపరుస్తున్నాను. రండి, నా అణువులోనికి రండి, నా నరములోనికి రండి, నా కణములోనికి రండి. పరిశుద్ధ అడుగడుగులో మీరు ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడా. ఓ దినదినం మీరు ఉండాలి నాదా, నీకు వందనములయ్యా. ఓ రియా లరియా మరబా రిబా బాబా రిబందర తమాసియా. నీ ఆత్మ శక్తి లేక, నీ ఆత్మ బలము లేక ఈ లోకమును సాతానుని గెలవలేము నాదా. ఓ యోగ్యమైన మంచి యుక్తమైన ప్రార్థన చేయలేము నాదా.
తండ్రి, మా మనసులో మేము చేసే ప్రార్థన గుండె నిండా నీ ఆత్మ కొరకు ఆశ కలిగి, నోటి నిండా నిన్ను పిలువగలిగి మా సమయం అంతా హెచ్చించుటకు సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. సహాయం అనుగ్రహించండి, కృప చూపించి బలపరిచి. ఎవరైతే సిద్ధపడుతున్నారో, అడుగుతున్నారో ఈ దినము నుంచి దేవా పొందుకునే వరకు ఆగని మంట దాయించండి. రేపండి పరిశుద్ధాత్ముడా, రేపండి నాదా నీకు వందనములు చెల్లిస్తున్నా దేవా. ఆల్రెడీ రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నానని నిద్రమత్తులో ఉన్న బిడ్డలు రేపండి నా ప్రభువా. నీకు నిద్రమత్తులో ఉన్న బిడ్డలు లేపండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. జ్ఞాపకము చేసుకున్నాయా, నీకు వందనాలు తండ్రి. నిర్లక్ష్యపు ఆత్మను తొలగించాను. పరిశుద్ధాత్మను నాకు కావాలని ఎదురు చూచిన ఆది సంఘములా, మేడగదిలో వరుసగా 10 దినములు కనిపెట్టిన అపోస్తలులలాగా, మేడగదిలో కనిపెట్టినటువంటి ఆ కొందరు స్త్రీలలాగా ఆత్మ పొందితే తప్ప సాక్షులుగా బ్రతకలేము. యూదేయులు, యెరూషలేములో, సమరయలో, భూ దిగంతం వరకు సాక్షిగా బ్రతకాలంటే నీ ఆత్మశక్తి లేకుండా సాక్షిగా ఉండలేము. అందుకే పడిపోతున్నాము నాన్న, చెడిపోతున్నాం, జారిపోతున్నాం, లేవలేని స్థితిలో ఉంటున్నాం. క్షమించండి. సాక్షిగా బ్రతకడానికి శక్తి పొందే భాగ్యాన్ని ప్రసాదించాలి. సాక్ష్యం చెప్పడం కాదు నాన్న, సాక్షిగా బ్రతకడం మాకు కావాలి. అటు కృపలో మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించు తండ్రి. ఈ యొక్క సమ్మర్ క్యాంప్ అంతని బట్టి వందనాలు. నెల రోజులు మేము నీతో గడపడానికి, వ్యక్తిగతంగా మా ఇంట్లో మీతో గడపడానికి భాగ్యం ఇచ్చారు. ఈ దినమున బలపరచుమని ఆశీర్వదించు. మమ్మల్ని మీకు అప్పచెప్పి ఆత్మ పొందని సంఘాల మీద మీరు దిగిరమ్మని అడుగుచున్నాను. ఆత్మ పొందని విశ్వాసలోనికి దిగిరమ్మని అడుగుచున్నాను. మా బోధ అపోస్తుల బోధయ్యి అనేకులను బాగు చేయునుగా, అనేకులను మంట కలిగించు. అంతఃపురం నుంచి వస్తున్న రాజా, మేడగదిలో నుంచి పెళ్లి కుమార్తె బయలుదేరుటకు సహాయమును చేయమని తండ్రి. ఏగేకు వశము చేసుకునే ఎస్తేరు వలె మమ్మల్ని వశము చేసుకుంటున్న పరిశుద్ధాత్మ దేవుడా, నీ సొగసైన ఆభరణములు మాకు కలుగును గాక. మా అంతరింద్రియము నీ చేత సాగు చేయబడును గాక తండ్రి. పెళ్లి కుమార్తెగా మార్చబట్ట కావలసిన అభిషేకం, బలమును, జ్ఞానమును మాకు ప్రసాదించు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుతారు. యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈరోజు వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డకు తోడుగా ఉంది. దేవుని ఆత్మ చేత నింపబడి రగిలించబడి రాబోయే తరములకు సేవ చేసే శక్తిని కలుగ చేయును గాక. శ్రమలలో నిలబడే శక్తిని కలిగించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.